దేవుడా ఓ మంచి దేవుడా కాస్త పరిజ్ఞానం ఇవ్వవా అంటూ పోలీసులపై సటైరికల్ గా మాట్లాడారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇళ్ల కూల్చివేతల వ్యవహారంలో పోలీసులు పేర్ని నాని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పేర్ని నాని వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండిస్తే పోలీసుల తీరును మాజీ మంత్రి తప్పుపట్టారు. బందర్లో కాకి వర్సెస్ ఖద్దార్. మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఇలా పేర్ని కిట్టు పోలీసుల మధ్య మొదలైన గొడవ పేర్ని నాని ఎంట్రీ తర్వాత మరింత హీట్ పెంచింది. ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో పొద్దున ఒకడు ఉన్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు నీకు తెలుసు. అలాగే టీపీఓ టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారుల? వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించబోతే పేరునికి ఇష్టం కొడుకే కాదు. పోలీసులతో పేర్ని కిట్టు గొడవ, పోలీసులపై పేర్ని నాని వ్యాఖ్యలపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదైంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల దగ్గర పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలీసులపై పేర్ని నాని వ్యాఖ్యల్ని తప్పుపట్టింది పోలీసు అధికారుల సంఘం. ఇదే పోలీస్ శాఖ మీకు కంటికి రెప్పలా కాచి కాపాడిన సందర్భాలను మీరు మర్చిపోయి ఇదే పోలీస్ శాఖని ఈ విధంగా అవహేళన చేసినట్టుగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అని కూడా ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాం సార్. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటుంది. పోలీస్ శాఖను తోలనాడి మాట్లాడడం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారినో డిఎస్పీ గారినో ఇతర ఉన్నతాధికారులను మీడియా శాఖ సమక్షంలో ఏకవచనంతో సంబోధిస్తే మీ స్థాయి పెరుగుతుందని మీరు భావిస్తున్నారేమో కానీ దానివల్ల మీ స్థాయి దిగజారిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, గమనించాలని కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాం సార్. అయితే తాను పోలీసుల్ని దూషించలేదన్నారు వైసీపీ నేత పేర్ని నాని. ఒక్క అవినీతి అధికారిని విమర్శిస్తే శాఖను మొత్తం విమర్శించినట్లు కాదన్నారాయన. కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసా వహిస్తాను. జైపాల్ గారు శిరసా వహిస్తాను. తనకు విషయ పరిజ్ఞానం లేదని కొంతమంది పోలీసులు అంటున్నారంటూ వారిపై సెటైర్లు వేసిన పేర్ని నాని దేవుడా నాకు పరిజ్ఞానం లేదు, లాటరీ కొట్టి రాజకీయాల్లో ఎదిగానంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని. నా కర్మ ఏంటో కానీ అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను. జైపాల్ గారు చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేశావు? జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే. విషయ పరిజ్ఞానం దేవుడా. 4000 మంది అధికారుల్లో 3000 మంది నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారన్నారు పేర్ని నాని. నిఖార్సైన అధికారుల్ని తనెప్పుడూ గౌరవిస్తానన్నారు పేర్ని నాని.